విమానానికి ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ తర్వాత పక్షిని ఢీకొట్టింది ఎయిర్ ఇండియా విమానం. AI-466 అనే విమానం పక్షిని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షి ఢీకొట్టడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. అత్యవసరంగా నాగ్పూర్లోనే ల్యాండ్ చేశారు పైలట్. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే నాగ్పూర్లో టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాలకే ఒక్కసారిగా ఒక పక్షి వచ్చి ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే భయాందోళనకు గురయ్యారు లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ. పైలట్ అప్రమత్తమై వెంటనే నాగ్పూర్లోనే ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక భారీ ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలా పక్షులు ఢీకొట్టడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఏదో ఒక కారణంతో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండడం, చాలా వరకు ప్రమాదాలు త్రుటిలో తప్పుతున్నప్పటికీ ఏ చిన్న తేడా వచ్చినా సరే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. అయితే ఒక పక్షి ఢీకొట్టడంతో వెంటనే ముందున్నటువంటి గ్లాస్ అంతా కూడా ఒక్కసారిగా ఆ పక్షికి సంబంధించినటువంటి పక్షి అక్కడ ఢీకొట్టిన తర్వాత అది అక్కడే చనిపోవడంతో గ్లాస్ అంతా కూడా రప్చర్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజన్ తగ్గిపోయింది. ఆ గ్లాస్ అంతా కూడా పూర్తిగా మొత్తం మురికిగా మారిపోవడంతో ఒకవేళ బ్రేక్ అవుతుందేమో అన్న భయంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పైలట్ అక్కడే ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. వరుసగా ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు గాల్లో ఎగురుతున్న సమయంలో కూడా పక్షులు ఢీకొడుతూ ఉంటాయి. అయితే తక్కువ ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా. ఇప్పుడు పైకి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వెంటనే పైలట్ అప్రమత్తమయ్యారు. ప్రయాణికులందరికీ జాగ్రత్తగానే ఉన్నాం, ఇబ్బంది లేదు అని అష్యూరెన్స్ ఇస్తూ వెంటనే అక్కడ ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. వారికి ఇప్పుడు ఆ ఫ్లైట్ కాకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారి గమ్యస్థానాలకు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది. సహజంగా టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే అక్కడ పక్షులు లేకుండా చూసుకుంటారు కంపల్సరిగా. ఆ చుట్టుపక్కల ఏ పక్షులు ఉన్నా సరే వెంటనే టేక్ ఆఫ్ ఆపేస్తారు. అలాగే పక్షులు లేని సమయంలోనే ఇలా టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ పక్షులు ఉన్నట్లయితే వాటిని పూర్తిగా అక్కడి నుంచి తోలిన తర్వాత మాత్రమే, పక్కకి పారదోలిన తర్వాత మాత్రమే టేక్ ఆఫ్ తీసుకోవడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో అయిన కొద్ది క్షణాల్లో దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పక్షుల వల్ల చాలా సందర్భాల్లో ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అయితే మోర్ దాన్ గ్లాసుని ఢీకొట్టినప్పటికంటే కూడా ఇంజిన్లోకి గనక వెళ్తే, పక్షులు ఇంజిన్లో కనుక వెళ్తే, ఆ టర్బైన్స్ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. టర్బైన్స్ చాలా పెద్దగా ఉండి చాలా పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా చిన్న పక్షులు ఆ ఇంజిన్స్లోకి వెళ్ళినా సరే అక్కడ చాలా పెద్ద ప్రమాదాలు జరగడం, ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడం లాంటివి మనం చూస్తూ ఉంటాం, మంటలు రావడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే ఎక్కడో ఒక చోట ఇలాంటి చిన్న ప్రమాదాలు జరగడం వల్ల చాలామంది, వందల మంది ప్రాణాలు రిస్క్లో పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి ఘటనలు సహజమే, కాకపోతే వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం మొన్న ఢిల్లీలో చూసాం. అలాగే గోవా వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ మనం చూసాం, మధ్యలో వెంటనే రిటర్న్ వచ్చేసి ల్యాండ్ చేయడం మనం చూసాం. ముంబైలో ఇలాంటి ఘటన చూసాం. హైదరాబాద్లో ఒక ఘటన రీసెంట్గా మనం చూసాం. ఇలా వరుసగా చిన్న కారణాలతోనే తిరిగి ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. మొన్న ఒక ఫ్లైట్ గాల్లో ఎగురుతున్న సందర్భంలోనే ఒక్కసారిగా గ్లాస్కి క్రాక్ రావడం మనం చూసాం. అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. చిన్నపాటి క్రాక్ కూడా ఖచ్చితంగా అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సుమారుగా ఒక్కొక్క ఫ్లైట్ అనేది 400 కిలోమీటర్ల నుంచి 700-800 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటాయి కాబట్టి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న క్రాక్ వచ్చినా, లేదంటే ఒక చిన్న పక్షి ఢీ కొట్టినా సరే భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పైలట్స్ వెంటనే అప్రమత్తం అవుతారు. వీలైనంత త్వరగా ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. చెక్ చేసిన తర్వాత అంతా బాగున్న తర్వాత మళ్ళీ తిరిగి టేక్ ఆఫ్ తీసుకోవడం కానీ, లేదంటే ఒకవేళ రిస్క్ అనుకుంటే వెంటనే ప్రయాణికులకి వేరే సదుపాయాలు కల్పించి వేరే ఫ్లైట్ అరేంజ్ చేసి వాళ్ళ గమ్యస్థానాలకు పంపించడం కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే ముందే ఎందుకు చెక్ చేసుకోలేదు అంటూ చాలామంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్తుండగా ఎయిర్ ఇండియా విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పక్షి ఢీకొనడంతో
వెంటనే పైలట్ అప్రమత్తమై ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. నాగ్పూర్లోనే 150 మంది ప్రయాణికులు ఆ సమయంలో ఉన్నారు. టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికి ఘటన జరిగింది. AI-466 అనేటువంటి విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.